హాయ్ అండి. ఇప్పుడు నేను క్లీనింగ్ల కోసం చెప్తున్నానండి. తడిగుడ్లు పెట్టడం, పట్టులు దులపడం, అలాగే బాత్రూమ్లు క్లీనింగ్లు. ఎందుకంటే నేను ఇప్పుడు 2 ఇళ్ళు మారాను కాబట్టి స్కూల్కి వెళ్ళిన పిల్లల ఇంటి దగ్గర క్లీనింగ్ ఎలాగుంటుందో ఇక్కడ ఎలాగుంటుందో ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి ఇక్కడ అలాగుంటుంది, అక్కడ అలాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీకు అక్కడ విషయం చెప్తాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన పిల్లల విషయం అయితే మాత్రం అంటే కొంచెం ఏజ్ పిల్లలు కాబట్టి కొంచెం కచ్చడ ఎక్కువ చేస్తారు కాబట్టి మనకు కొంచెం క్లీనింగ్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఆ విషయాలు చెప్పడానికి నేను ఇప్పుడు వచ్చాను. మర్చిపోకుండా నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మర్చిపోకుండా చివరిని ఒక లైక్ చేయండి. ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ ఇంట్లో నేను ఫస్ట్ ఇంట్లో చేసినప్పుడు అయితే మాత్రం క్లీనింగ్ వారంలో 2 సార్లు అండి. అది మాత్రం మీరు మర్చిపోకుండా మీరు ఏ ఏజెంట్ ద్వారా వచ్చినా మేడమ్స్తో మాట్లాడినప్పుడు వారంలో ఎన్ని రోజులు తడిగొడ్లను అడగండి. వారంలోనైతే 2 రోజుల తడిగొడ్లు. అలాగే బాత్రూమ్ క్లీనింగ్లో అయితే మాత్రం స్కూల్కి వెళ్ళిన పిల్లలు కొంచెం కచ్చిగా చేసేస్తారు కాబట్టి ఇక్కడైతే నాకు 2 బాత్రూమ్లు ఉన్నాయి కాబట్టి మా మేడం వాళ్ళ బాత్రూమ్ నేను వీక్లీలో 1 టైంలో క్లీన్ చేసుకుంటాను. కానీ ఫస్ట్ ఉన్న మేడం ఇంట్లో మాత్రం అందరికి ఒకటే బాత్రూమ్ కాబట్టి 2 రోజులకు నేను క్లీన్ చేసేదాన్ని. అక్కడ బట్టి ఉంటుంది, మీరు మాట్లాడుకున్న బట్టి ఉంటుంది. ఏదైనా సరే రోజుకి పని పెట్టుకోకండి. వీక్లీలోని మేము ఎలా చేయగలం అలా చేయగలం. బాత్రూమ్ క్లీన్ చేయమని అన్నారు అనుకోండి, వారంలో 2 సార్లు చేస్తాం. తడిగొడ్లు అన్నారు అనుకోండి, వారంలో 2 సార్లు చేస్తామని చెప్పి చిన్నపిల్లల ఇంట్లో అంటే కాదు, స్కూల్కి వెళ్ళే పిల్లల విషయం నేను చెప్తున్నాను. ఇంకెందుకంటే వాళ్ళు అలా కచరా చేస్తూనే ఉంటారు. అలాగని చెప్పి మనం 365 రోజులు వాళ్ళకి ఎలా తడిగొడ్లు పెట్టుకొని ఉండలేం కాబట్టి మనం చెప్పాలి ఇలా చేస్తాను అలా చేస్తానని. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అనుకోండి, నేను ఇప్పుడున్న చిన్నపిల్ల బేబీ కాబట్టి నేను కన్ఫామ్గా రోజుకి హాలు, కిచెన్ క్లీన్ చేస్తాను, తడిగొడ్లు పెడతాను. ఎందుకంటే అది బంగురుతూ ఉంటుంది కాబట్టి చిన్నపిల్ల ఏదన్నా కింద దొరికితే తింటుంది కాబట్టి. ఇంక రూమ్స్ అంటారా, మా మేడం వాళ్ళ రూమ్ వారానికి ఒకసారి నేను క్లీన్ చేస్తాను. వీక్లీలో 1 టైమే చేస్తాను. ఎందుకంటే మా మేడం మండే టైంలోనే హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు నేను ఆ రూమ్ క్లీన్ చేయడం, బాత్రూమ్ క్లీన్ చేయడం 1 టైమే. ఇంకా నా రూమ్ అంటారా, మనకు నచ్చినప్పుడు క్లీన్ చేసుకుని ఎవరు అడిగినవారు లేరు. ఇంకా పట్టులు దొలపడాలు అంటారు నెలకొకసారి అక్కడైనా సరే ఎక్కడైనా సరే నెలకొకసారి పట్టులు దొలపడాలు, కిటికీలు తొడ్డాలు, డ్రిల్స్ తొడ్డాలు అలాంటి పనులు కూడా ఉంటాయి. అవన్నీ మనమే చేయాలి. మరి అలాంటివన్నీ నెలకొకసారి ఉంటాయి. ఇక్కడ క్లీనింగ్ అయితే ఎంతే ఉంటుంది. మరి రోజుకి పట్టి తుడిసియాలి, పట్టి కడిగేయాలి, పట్టి చేసేయాలి అని అయితే మాత్రం ఉండదు. క్లీనింగ్ విషయంలోనైతే భయపడక్కర్లేదు ఇతర దేశాలతో పోలిస్తే. ఎందుకంటే నేను మా అక్క కోవిడ్లో ఉన్నదని ఫోన్ చేస్తే ఎప్పుడు చెప్తుంది ఏడ్చేస్తున్నాం అక్క అంటే, మాకు ఎప్పుడు దసరా ఎప్పుడు ఉగాది అని అంటుంది. ఎందుకంటే రోజుకి అక్కడ క్లీన్ చేయాలంట. ఎందుకంటే అయితే అలాంటి క్లీనింగ్లు ఏమి ఉండవు. ఎందుకంటే ఈ పట్టులు దొలపడాలు అయితే మంత్లీలో 1 టైంకి లేకపోతే 2 వారాలకు 3 వారాలకు అలాగే పట్టులేదు దులుపుతా చూసినప్పుడు మనం ఇప్పుడు ఒక కబోర్డు కనబడింది అనుకోండి, కబోర్డు క్లాత్ పెట్టి కొంచెం నీట్గా తొడడం అయితే మనకు తెలియదు ఏం కాదు కదా, అలాంటివి ఉంటాయి ఇక్కడ క్లీనింగ్. ఓకేనండి, మర్చిపోకుండా చివరి వరకు చూసారు కాబట్టి నాకు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్.